సొంత గ్రూపులకే ఉపాధి అంటూ 50 మందితో శ్రమశక్తి సంఘంగా ఏర్పాటు చేసుకోవాలని కూటమి ప్రభుత్వం గ్రూపులుగా ఏర్పడిన కూలీలకే పనులు, సంఘం లీడర్గా మేట్లు, వీరి పర్యవేక్షణలోనే సంఘాల వారీగా కూలీలకు పని కేటాయింపు, దీంతో నచ్చిన వారికే పనులు కేటాయించే అవకాశం, ఉపాధిలో ఆధిపత్యం కోసం దాడులు, ఏలూరు జిల్లాలో 8 మందికి గాయాలు, జాబ్ కార్డులు కోట్ల పని దినాల్లో నాడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం రికార్డు, నేడు పథకంలో రాజకీయ జోక్యం, కూలీల ఉపాధికి గండిపడేటటువంటి ప్రమాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల ఆధిపత్యం కోసం 2 వర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కత్తులు, కర్రలు, గుణపాలతో మూకమ్ముడిగా కొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గురకలపేటలో సోమవారం జరిగిన ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మాదేపల్లి గురకలపేట గ్రామంలో 2 వర్గాలకు విడిపారు. ఒక వర్గానికి గుర్రంరాజు, అతని తండ్రి తాతారావు, మరో వర్గానికి మాజీ ఎంపీడీ సభ్యుడు గండికోట నాగరాజు నాయకత్వం వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఉపాధి హామీ పథకం కూలీల మేస్త్రి బాధ్యతల కోసం 2 వర్గాలు పోటీ పడుతున్నాయి. మేస్త్రిగా ఉన్నవారు తమ వర్గం వారికి అనుకూలంగా మస్టర్లు వేసుకుంటారని గొడవ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సమీపాన ఉన్న తమ్మిలేరు ఏటిగట్టు వద్ద సోమవారం ఉపాధి పనులు చేస్తుండగా మేస్త్రి ఎవరనే విషయమై 2 వర్గాల వారు గొడవపడ్డారు. ఒక్కసారిగా 2 వర్గాల వారు కర్రలు, కత్తులు, గడ్డ పలుగులతో దాడులు చేసుకున్నారు. గుర్రంకొండ, అతని తమ్ముడు శివాజీకి తీవ్ర గాయాలై గుర్రంకొండ తల్లి రమణమ్మ, భార్య రాజేశ్వరి కూడా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన గండికోట నాగరాజు, తిరుపతి వెంకన్న, గుర్రం వెంకటేశ్వరరావు, గండికోట వీరబాబులకి తీవ్ర గాయాలయ్యాయి. ఏలూరు 1 టౌన్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులో తెచ్చారు. తీవ్రంగా గాయపడిన వారిని ఏలూరు జీజీహెచ్కి తరలించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.